రోహిత్ మళ్ళీ మ్యాగీ మ్యాన్ గా మారిపోయాడా? ఏమో, అసలు ఏం ఆడుతున్నాడో ఏంటో. 2 అంటే 2 నిమిషాలే క్రీజ్ లో ఉంటున్నాడు. ఫార్మేట్ ఏదైనా, గ్రౌండ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా అదే ఆట. పట్టుమని 10 పరుగులు కూడా కొట్టలేకపోతున్నాడు. కెరీర్ ఆరంభంలో మ్యాగీ మ్యాన్ గా ట్రోలింగ్ కు గురైన రోహిత్ శర్మ 12 ఏళ్లుగా భీకర ఫామ్ లో ఆ మచ్చను చెరిపేసుకున్నాడు. మళ్లీ ఏమైందో తెలియదు గానీ 2024 జూన్లో T20 వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి, ఇంకా చెప్పాలంటే హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి రోహిత్ ఒక 18 ఏళ్ల వెనక్కి వెళ్లాడు. అదే మ్యాగీ మ్యాన్ ను తలపిస్తోంది. ఇంగ్లాండ్ పై తొలి వన్డేలోనూ అదే సీన్ కనిపించింది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన హిట్ మ్యాన్ 7 బంతుల్లో 2 పరుగులే చేసి క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు. సకీబ్ మొహమ్మద్ 6వ ఓవర్ 2వ బంతిని పుల్లర్ డెలివరీగా చేశాడు. రోహిత్ ఆ బంతిని ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ టైమింగ్ కుదరలేదు. దీంతో బంతి గాల్లోకి లేచి మిడాన్లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ చేతిలో పడింది. దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అవమానకరమైన రీతిలో ట్రోలింగ్స్ కు దిగుతున్నారు. రోహిత్ శర్మ 2 నిమిషాలే అని లైన్ వాడుతూ కామెంట్ చేస్తున్నారు. గతంలో సౌత్ హీరోయిన్ రెజినా కసాండ్రా పురుషుల శృంగార సామర్థ్యాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ రోహిత్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాస్త హద్దు దాటిందనే చెప్పాలి. నిజానికి రోహిత్ కి కెరీర్ మొదట్లో మ్యాగీ మ్యాన్ ముద్ర పడడానికి వేరే కారణముంది. మ్యాగీ తయారు 2 నిమిషాల్లోనే ముగిసిపోతుంది. అందుకే మ్యాగీ చేసుకునేంత లోపే రోహిత్ అవుట్ అయి వస్తాడని సెటైర్లు పేల్చేవారు. ఇప్పుడు మాత్రం కాస్త వల్గారిటీ యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో రోహిత్ పేరు మారుమోగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని నెటిజన్లు సూచిస్తున్నారు. రోహిత్ జట్టుకు భారంగా మారాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ తరహా ప్రదర్శనను ఛాంపియన్స్ ట్రోఫీలో కనబరిస్తే లీగ్ దశ కూడా దాటడం కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి మారినా, ఫార్మేట్ ఏదైనా రోహిత్ తడబాటు మాత్రం మారడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కెప్టెన్సీ లేకుంటే రోహిత్ శర్మకు జట్టులో కొనసాగేందుకు ఎలాంటి అర్హత లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ ఆడడంతో ఇంగ్లాండ్పై మ్యాచ్లో విజయం దక్కిందని, లేకపోతే ఘోర పరాజయం ఎదురయ్యేదన్న వాదన వినిపిస్తోంది.